అని చెప్పొచ్చు. 11:30 గంటలకి గౌలిగూడలో మొదలై ప్రస్తుతానికైతే సుల్తాన్ బజార్ దగ్గర అయితే ప్రస్తుతానికి చూడొచ్చు. ఎవరైతే ముఖ్య అతిథులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. హనుమాన్ ప్రత్యేకత గురించి, హనుమాన్ జయంతి గురించి కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సుల్తాన్ బజార్ దగ్గర అయితే శోభయాత్ర ప్రస్తుతానికి కొంత సమయం పట్టేటట్టుగా అయితే కనిపిస్తుంది. చూడొచ్చు వేలాది మంది భక్తులందరూ కూడా జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు, అక్కడ చూస్తే హనుమాన్ చాలీస చదువుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా భయం వేస్తే హనుమాన్ చాలీసనైతే ముఖ్యంగా చదువుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా, వీర హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ చూడొచ్చు. ఈ జెండాలను సైతం కూడా ఏ విధంగా ఎగురవేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి బండ్ల మీద ర్యాలీలతో ఈ శోభయాత్రలో పాల్గొంటున్న మంది అనేక మంది అని కూడా చెప్పొచ్చు. చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సుల్తాన్ బజార్ నుంచి అలాగే 12 కిలోమీటర్ల మేర కూడా ఈ శోభయాత్ర కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. రాత్రి 8 గంటల సమయానికి పూర్తవబోతుంది. దాదాపుగా కొన్ని వేల మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ప్రతిసారి కూడా ఇలా హనుమాన్ని ఈ విధంగా పెట్టి ర్యాలీలో అయితే పాల్గొంటూ ఉంటారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా జై హనుమాన్ అంటూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో అయితే పాల్గొంటూ ఉంటారు. చూడొచ్చు చిన్నపిల్లలు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రతి సంవత్సరం కూడా జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ ర్యాలీలో పాల్గొంటారా? అవునండి, ఇది బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మ ఉత్సవ సందర్భంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తారు. 2004 నుంచి మేము ముందు వస్తుండే, ఇప్పుడు మా పిల్లలను తీసుకొని వస్తున్నాము. భావితరాలకు కూడా ధర్మం పట్ల వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీలో పాల్గొంటున్నాము. ధర్మ జాగరణ కూడా అవుతుంది దీంతో. చూడొచ్చు చిన్నపిల్లలు కూడా తీసుకొని ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీ మళ్ళీ మొదలవబోతుంది. ఇక్కడ నుంచి సుల్తాన్ బజార్ నుంచి అయితే మొదలవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ మనకి వాయిస్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ర్యాలీలో 15 ఇయర్స్ నుంచి బజరంగ్ దళ్ ఎప్పటి నుంచి అయితే ఈ ర్యాలీ తీస్తున్నామో ఎవ్రీ ఇయర్ విత్ ఫ్యామిలీస్ ప్రత్యేకంగా మేము పాల్గొంటాము ఈ ర్యాలీలో. ప్రత్యేకత గురించి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ మీరు ర్యాలీలో పాల్గొనడం, అలాగే ఎంత మందితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంత మంది పాల్గొంటున్నారు? మేము ముందు 2 days నుంచే ముందు అన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నాము. ఈ మార్నింగ్ 6 నుంచి ర్యాలీ నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అయింది ర్యాలీ. జస్ట్ ½ an hour అవుతుంది స్టార్ట్ అయ్యి, ఈవినింగ్ వరకు అవుతుంది ర్యాలీ. ఇది ఎంతమంది పాల్గొంటారు? దగ్గర ఒక 2 lakhs మెంబర్ వరకు అయితే ఈజీగా పాల్గొంటారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా సంవత్సరం ఇంకా చాలా మంది పెరుగుతుంటారు భక్తులు. ఇంకా ముందుకు వెళ్తుంటే మనకు తాడ్బంద్ వెళ్ళే వరకు ఇంకా చాలా పెరుగుతుంటారు. వేలాది మంది పోలీసుల నడుమ ఈ ర్యాలీ అయితే మొదలైందని చెప్పచ్చు. శోభయాత్ర ఘనంగా అయితే మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పచ్చు. అదేవిధంగా సుల్తాన్ బజార్, కోటి ఇక్కడ నుంచి మొత్తం 12 కిలోమీటర్ల మేరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతుందని చెప్పచ్చు. యాత్ర మార్గంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్లు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు వేలాది మంది భక్తులు ఈ ర్యాలీలో అయితే పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దాడిపండు హనుమాన్ మందిర్ వరకు అయితే ఈ ర్యాలీ ముగిస్తుందని చెప్పొచ్చు. చూస్తున్నాం ఏ విధంగా ఉంది అనేది కూడా. భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు కూడా అన్ని కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టినట్టుగా కూడా మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. ఎంతో మంది భక్తులు అంటే ఇక్కడ నుంచి 16 రూట్లు అని చెప్పొచ్చు. దాదాపుగా 16 రూట్లు మొత్తం కూడా పోలీసుల ఆధిపత్యంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా సీసీ కెమెరాలను కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తం కూడా CCTV పర్యవేక్షణలోనే అనుసరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు అందరూ కూడా ఈ ర్యాలీలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది.
నగర్, కవాయిగూడ, బైబుల్ హౌస్, రామ్ గోపాల్ పేట్, పారడైజ్, లాస్ట్ లో థర్డ్ బండ్ ఏదైతే హనుమాన్ ఆలయం కనిపిస్తుందో చివరిగా హనుమాన్ ఆలయం థర్డ్ బండ్ ఏదైతే ఉందో అక్కడ ముగియబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అనేక మంది భక్తులు వివిధ రకాల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడొచ్చు చాలా మంది ఈ హనుమాన్ శోభయాత్రను ఒక పండగలా చేసుకుంటూ ఉంటారు. ఎంతో మంది ఇక్కడ చూడొచ్చు నృత్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తోచినంత కూడా అంటే జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు ఇక్కడ? లాస్ట్ ఇయర్ నుంచే. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. సో చూడొచ్చు మొత్తం కూడా అందరూ కూడా ఎంతగానో ఇక్కడ పాల్గొంటున్న పరిస్థితి చెప్పడం. పోలీసులు కూడా ఆతిథ్యంలోని ఇదంతా కూడా జరుగుతుంది. ఎటువంటి ఆఘాయిత్యాలు జరగకుండా ఆడవారి పట్ల కూడా అంటే చాలా మంది చూడొచ్చు ఏవైతే ఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ సంవత్సరం మాత్రం అటువంటి ఘటనలను చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ హనుమాన్ శోభయాత్ర అయితే మొదలైతే మళ్ళీ ఇక్కడ నుంచి సుల్తాన్ బజార్ నుంచి కోటి ఇలా 12 రూట్లు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే కనుక 16 యాత్ర పాయింట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా పోలీసులు నిఘా పెట్టడం అనేది మనకు కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.